ఇదే నా పని ఇంతేనా ఇల్లు Our esteemed guests of honor, distinguished officers, administrators, senior doctors, healthcare professionals, media friends, and dear colleagues, a warm, very welcome. We are deeply honored to welcome our guest of honor, Ms. Sajida Khan, a true pioneer and an inspiration to many, has a remarkable journey of breaking barriers, receiving national recognition, including the First Lady's Award from the Honorable President of Commandant Telangana Special Protection Force with us today. Assignments and recognition with meritorious service medals stands as a testament to this. Warm welcome to Srimati K. Sashi Sri, Additional Director, Directorate of Public Health and Family Welfare, Government of US in Public Health Administration, and a strong focus on community and women's health. Their presence today truly strengthens the platform. I also thank all our esteemed guests. Sir, one photo. Good. Right. కూడా సొసైటీలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ముందుకు తీసుకొచ్చిన రెనోవా హాస్పిటల్ అథారిటీస్ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే క్యాన్సర్ అంటే చాలా మందిలో చాలా రకాలైన అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు తొలగించినట్టయితే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, లాంగ్ లివిటీని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అపోహలతోనే చాలామంది ట్రీట్మెంట్ కూడా లేకుండానే చాలామంది అలా చనిపోతున్న ఇవి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నవ్యడేస్ ఇప్పుడు ఎక్విప్మెంట్ కానీ ట్రీట్మెంట్లో అడ్వాన్స్ టెక్నిక్స్ కానీ అన్నీ వచ్చున్నవి. అవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవడానికి ముందు అవేర్నెస్ ఉండాలి కదా. అసలు మనకి క్యాన్సర్ని మనము ప్రివెంట్ చేయొచ్చు, దాని మీద మనం విజయం సాధించవచ్చు అనే విషయం పబ్లిక్ అందరికి తెలవాలి. కాబట్టి ఆ తెలియజేయడానికి తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫిబ్రవరి 4 అనేది క్యాన్సర్ సెలబ్రేషన్ డేగా మనము అబ్జర్వ్ చేస్తున్నందుకు ఈ అవేర్నెస్ అనేది తీసుకురావడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ అవేర్నెస్ లేకపోవడం వల్లనే చాలా అనర్థాలు వస్తూ ఉన్నాయి. అవేర్నెస్ తీసుకురావడానికి స్క్రీనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సిమ్టమ్స్ని నోటెక్ చేయడం అనేది మనకి చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. చిన్న చిన్న ప్రాబ్లమ్సే కదా అని చెప్పేసి ఆ ప్రాబ్లం అనేది ఏదన్నా మనకు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నప్పుడు ముందే మనము స్క్రీనింగ్కి పోయినట్టయితే ఆ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసినట్టయితే డాక్టర్స్ చెప్పినట్టుగా దానికి చాలామంది ట్రీటబుల్, మేనేజబుల్, క్యూరబుల్ కూడా ఉంది. చాలా కేసెస్ క్యూరబుల్లే ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు స్టడీస్ని బట్టి. ఇలాంటి కార్యక్రమం రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డాక్టర్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో తీసుకురావడం అనేది చాలా అభినందనీయం. అదేవిధంగా షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్లోనే సో మెనీ బ్రాంచెస్ ఇన్ ద సౌత్ అండ్ మన తెలంగాణ అండ్ ఆంధ్ర అండ్ ఆల్సో ఎంటైర్ కంట్రీ. ఇది చాలా గ్రేట్ డెడికేషన్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నప్పుడు మాత్రమే ఒక ఇన్స్టిట్యూషన్ ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత హైట్స్కి తీసుకెళ్ళడం అనేది సాధ్యమవుతుంది. వాళ్ళ టీం అందరికి కూడా ఇలా డెవలప్ చేయటంలో, దాన్ని ముందుకు తీసుకెళ్ళటంలో కృషి చేసినందుకు కూడా వాళ్ళందరినీ కూడా అభినందించాల్సిందే. అది అవేర్నెస్ తీసుకొచ్చినా కానీ ఈ చిన్న చిన్న బుక్స్ లాంటి దానిలో కూడా తీసుకొచ్చి ఈ స్ప్రెడ్ ఓవర్ ద పబ్లిక్ ఉంటే
దాని కనీసం అటెండ్ కాలేజీలో ఆ బుక్ ద్వారా కూడా ఈ నాలెడ్జ్ ఎట్లా చేస్తే మనకు స్క్రీనింగ్ సిమ్టమ్స్ ఏమిటి, ఆ సిమ్టమ్స్ని ఎలా గుర్తించాలి, అవి వచ్చినప్పుడు ఏం స్క్రీనింగ్లు చేయించుకోవాలి, ఏం టెస్టులు చేయించుకోవాలి అనే అవగాహన అనేది కల్పిస్తే సొసైటీలో పబ్లిక్ అందరికీ మోర్ యూస్ఫుల్ ఉంటుందని నా ఉద్దేశం. స్క్రీనింగ్ అంటే ఇప్పుడు సిమ్టమ్స్ వచ్చినాయి చాలా మందికి తెలియదు, చాలా చిన్న చిన్నగా ఇవే అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఎంత కేర్ తీసుకోవాలన్నా కూడా డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దానిలో ట్రీట్మెంట్స్ పద్ధతులు కూడా అంత జనాలు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా చాలా డిఫికల్టీగా దాన్ని ఫేస్ చేయడం అనేది ఉంటుందనే అపోహను తొలగించగలిగినట్టయితే చాలామంది ముందుకు వచ్చేసి ఆ సిమ్టమ్స్ నోటీస్ చేసిన వెంటనే ముందుకు వచ్చి స్క్రీనింగ్ చేసుకొని వాళ్ళ లైఫ్ని ముందుకి అంటే ఎక్కువ కాలము క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అనుభవించడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తున్నాను. గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అథారిటీస్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం మీద ఇవాళ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ వాక్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించడానికి అవేర్నెస్ తీసుకురావడానికి రెనోవా హాస్పిటల్ అథారిటీస్ ఆధ్వర్యంలో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమంటే పబ్లిక్లో ఒక దాని మీద ఉన్న అపోహలు తొలగిపోయి ఎర్లీ డిటెక్షన్, ప్రివెన్షన్, తర్వాత ఈ క్యాన్సర్ దీని ట్రీటబుల్ అండ్ మేనేజబుల్ అండ్ క్యూరబుల్ అనే విషయాన్ని ప్రజలందరిలోని తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు శ్రీధర్ డాక్టర్ శ్రీధర్ CEO ఆఫ్ రెనోవా గ్రూప్ హాస్పిటల్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.